Audio Jungle. Audio Jungle. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్స్టైల్ లెర్నింగ్ బై అక్షయ దాసరి. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో అండి. ఎప్పుడు మనము నర్సరీకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు ముందుగానే ఆలోచించి లేకపోతే మనము నోట్ చేసుకొని ప్రిపేర్డ్గా వెళ్ళాలి. మా వారు ఇంతకుముందు ఒకసారి ఈ రూట్లో వస్తున్నప్పుడు ఈ నర్సరీ కనబడిందంట. అయితే ఇంటికి వచ్చినప్పుడు నాతో చెప్పారు, దగ్గరలో ఒక మంచి ఫ్రూట్ నర్సరీ ఉంది, తప్పకుండా ఒకసారి వెళ్దామని. ఆ రోజు కొంచెం టైం దొరికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు మంచి నర్సరీ పచ్చదనం ఉన్న చోటకి వెళ్తే మనం చాలా బూస్టప్ అవుతామండి, కొత్త ఎనర్జీ వస్తుంది. నా మటుకు నాకైతే నర్సరీని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది, మంచి ఎనర్జీ వచ్చినట్లుగా ఉంటుంది అనమాట. మొక్కలు కొనుక్కోవడానికి వెళ్తున్నాము అనగానే కొన్ని ప్లానింగ్స్ చేసుకున్నాను నేను. ఒక 5 ఇంపార్టెంట్ జాగ్రత్తలు మొక్కలు కొనే ముందు తీసుకోవాలండి. అవి మీకు కూడా కంపల్సరీగా ఉపయోగపడతాయి కనుక నేను ఈ వీడియో ద్వారా ఆ 5 పాయింట్స్ తెలియచేస్తున్నాను. చివరి వరకు చూడండి. నేను ఏమేమి మొక్కలు కొనుక్కోవాలో ముందుగానే ప్రిపేర్డ్గా ప్లాన్ చేసుకున్నానండి. నాకైతే 2 మొక్కలు అవసరం. ఎందుకంటే నేను వేరే ప్రాంతంలో ఉన్నాను. ఇది చీరాల నుండి వేటపాలెం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ బైపాస్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఒక నర్సరీ అనమాట. సో మేము స్టేయింగ్ హైదరాబాద్లో కాబట్టి ఇక్కడ నుండి మొక్కల్ని మా కార్లో ఉన్న లగేజ్ అందరితో పాటు తీసుకెళ్ళాలి కాబట్టి సో మిగిలిన లగేజ్ చాలా ఎక్కువ ఉంది. అందువల్ల నాకు 2 లేక 3 మొక్కల కంటే ఎక్కువ ప్లేస్ దొరికే సిచ్యుయేషన్ ప్రజెంట్ లేదు కనుక నేను 2 మొక్కలు మాత్రమే కొనుక్కోవాలనుకున్నాను. ఎన్ని మొక్కలు కొనుక్కోవాలి అనేది మన డెసిషన్లో ఉండాల్సిన ఫస్ట్ పాయింట్ అయితే. రెండో పాయింట్ వచ్చేసి ఏ మొక్కలు కొనుక్కోవాలి. నేను ఏమేమి మొక్కలు కొనుక్కోవాలనుకున్నానంటే, ఒకటి లెమన్ ప్లాంట్ కొనుక్కోవాలనుకున్నాను, రెండోది మ్యాంగో ప్లాంట్ కొనుక్కోవాలనుకున్నాను. ఈ 2 కూడా పాట్లోనే మనకి క్రాప్ ఇచ్చేటువంటి ప్లాంట్స్ కొనుక్కోవాలనుకున్నాను. సో వెళ్ళగానే ఫస్ట్ ఆ తోటమాలి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడిని నేను అడిగాను అనమాట. పాట్లో ఒక 20 ఇంచ్ పాట్, 24 ఇంచ్ పాట్లో కూడా మనకి చక్కగా సంవత్సరం అంతా కాపు కాసే లెమన్ ప్లాంట్ ఏదైనా ఉందా, అలాగే చక్కగా పాట్లోనే కాపు కాసే మామిడి మొక్క ఏదైనా ఉందా అని నేను ఆ తమ్ముడిని అడగడం జరిగింది. అప్పుడు వారు మొక్కలు చూపించారనమాట. ఇది పాయింట్ నెంబర్ 2 అండి. నేను ఏమేం మొక్కలు కొన్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాత మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం ఈ నర్సరీలో ఎంత అద్భుతమైన మొక్కలు ఉన్నాయంటే, మీరు చూస్తున్నారు కదా వీడియోలో, చిన్న చిన్న మొక్కలకే 5 లేక 6 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి మొక్కలకే పెద్ద పెద్ద కాయలండి. పెద్ద సైజులో మన చెయ్యి కూడా ఆపలేనంత పెద్ద సైజులో బత్తాయిలు, నారింజలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి అన్నమాట. చాలా చాలా హెల్తీగా ఉన్నాయి ఈ నర్సరీలో మొక్కలైతే. మీరు ఎప్పుడైనా చీరాల వైపు వెళ్ళినప్పుడు లేకపోతే వాడరేవు బీచ్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఈ నర్సరీని అయితే విజిట్ చేయండి. నర్సరీకి ప్రత్యేకంగా ఒక పేరంటూ ఏమీ పెట్టి లేదండి. చీరాల నుండి వేటపాలెం వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటుంది. ఫ్యామిలీ రెస్టారెంట్కి పక్కనే ఈ యొక్క నర్సరీ ఎడమ వైపు కనబడుతుంది అనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొక్కల గురించి మీరు చూస్తున్నారు కదా, అసలు ఆ మాటల్లో చెప్పలేను. ప్రతి మొక్కకి ఫ్రూట్ ఉంది. చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్, నిగనిగలాడుతున్నాయి, పచ్చగా ఉన్నాయి, ఆకులు ఎక్కువగా ఉన్నాయి, గుబురుగా బుషీగా కనబడుతున్నాయి. ఏ మట్టిలో అయితే ఈ మొక్కలు ఉంచారో మట్టి కూడా చాలా చాలా హెల్తీగా ఫర్టైల్గా కనబడుతుందండి. ఉన్నవి తక్కువ మొక్కలైనా కూడా వీటి మెయింటెనెన్స్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ మెయింటెనెన్స్ చేస్తున్నారు వీళ్ళు అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఈ ఇసుక ప్రాంతంలో ఇంతటి ఎండలు భగ్గుమంటున్నటువంటి టైంలో కూడా మొక్కలు పచ్చగా నిగనిగలాడుతూ చాలా బుషీగా ఉన్నాయంటే వీటిని మెయింటైన్ చేయడం అనేది చాలా చక్కగా జరుగుతుంది అని అయితే నాకు అర్థమైంది. సో మీరైతే ఒకసారి తప్పకుండా ఈ నర్సరీని విజిట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, అరటి మొక్కలు ఉన్నాయి, మామిడి మొక్కలు ఉన్నాయి, తర్వాత
నిమ్మ మొక్కలున్నాయి. తర్వాత నిమ్మలో అయితే చాలా రకాలు ఉన్నాయండి. తర్వాత మామిడిలో కూడా చాలా రకాల మొక్కలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. కివి ప్లాంట్స్ కూడా ఉన్నాయి. రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయి. నేనైతే తీసుకోవాలనుకున్నది నిమ్మ మొక్క అండ్ మ్యాంగో ప్లాంట్ కాబట్టి ఆ 2 మొక్కల్ని నేను తీసుకోవాలనుకున్నాను. ఇక్కడ చూడండి మ్యాంగో ప్లాంట్స్ చిన్న చిన్న ఏజ్లో ఉన్నప్పుడే వాటికి పూత విస్తారంగా వచ్చి ఉందండి. ఇక్కడ వచ్చేసి జామ మొక్కలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ మాత్రమే కాదు, ఈ నర్సరీ యొక్క స్పెషాలిటీ ఫ్రూట్ ప్లాంట్స్, ఎక్కువ శాతం ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటితో పాటు ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు డీటెయిల్గా చూడండి. నాకైతే ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి ఇంట్లో కాబట్టి నేను ఇండోర్ ప్లాంట్స్ కొనలేదు. కేవలం ఫ్రూట్ ప్లాంట్సే కావాలని నేను ఇక్కడికి వచ్చానన్నమాట. ఇక్కడ ఆ తమ్ముడు లెమన్ ప్లాంట్స్ నాకు చూపిస్తున్నాడు. లెమన్లో చాలా రకాలు ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాడు. అన్ని రకాలని ఒకే చోట పెట్టలేదు, కన్ఫ్యూజన్ వస్తుందని డిఫరెంట్గా కేటగరైజ్ చేసి వాటిని డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారనమాట. వీళ్ళు వాటర్ కూడా వేరే చోట నుండి సప్లై తీసుకొని చక్కగా మంచిగా వాటరింగ్ చేస్తున్నారండి ప్లాంట్స్కి. ఇక్కడ చూడండి జీడి మొక్కలు కూడా ఉన్నాయి. మామిడి మొక్కలు ఉన్నాయి, జీడి మొక్కలు కూడా ఉన్నాయి, లెమన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈ జీడి మొక్కలు అయితే కొంచెం ఆకు తక్కువగా ఉంది. మరి ప్లాంటే అలా ఉంటుందో, బేబీ సైజ్ ప్లాంట్ స్టేజ్లో ఉన్నప్పుడు జీడి మొక్క ఎలాగే ఉంటుందో ఏంటో నాకైతే ఐడియా లేదు. కానీ జీడి మొక్కలు కూడా ఉన్నాయండి. జీడి మామిడి మొక్కలు ఉన్నాయి. మీరు చూస్తే చాలా చాలా హెల్తీగా ఉన్నాయి ఈ మొక్కలు కూడా. మట్టి అయితే చిన్న సైజు పాకెట్లో ఉన్నా కూడా మొక్కలు చాలా హెల్తీగా కనబడుతున్నాయి అన్నమాట. తర్వాత 3వ పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం తీసుకునే మొక్కకి ఆకులు ఎక్కువ ఉండాలి. తర్వాత అది చిగురించే స్టేజ్లో ఉండాలి. కొత్త ఆకులు వస్తున్నటువంటి స్టేజ్లో ఉంటే దాని అర్థం ఏంటంటే అది మనకు ఒక గుర్తు అన్నమాట. చక్కగా ఇది బ్రతుకుతుంది, కొత్త ఆకులు వస్తాయి, తర్వాత పూత పండ్లు వస్తాయి అని మనకి తెలియచేయడానికి అదొక సైన్ అన్నమాట. కాబట్టి మనం ఫ్రూట్ ప్లాంట్స్ని కొనుక్కునేటప్పుడు వాటికి కొత్త చిగుర్లు వచ్చేటువంటి స్థితిలో అవి ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. మామిడి చెట్టుకైనా అంతే, ఏ ఫ్రూట్ ప్లాంట్కైనా అంతేనండి. న్యూ లీవ్స్ వస్తున్నాయా అనేది మనము చెక్ చేసుకోవాల్సిన 3వ పాయింట్. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, మనం కొనే ప్లాంట్కి ఎక్కువ ఆకులు ఉండాలి, అది గుబురుగా ఉండాలి. ఎక్కువ నంబర్ ఆఫ్ స్టెమ్స్ ఉంటే మాత్రం అది ఎక్కువగా అభివృద్ధి చెందడానికి, డెవలప్ అవ్వడానికి, పెద్దదిగా మన దగ్గర ఉన్నటువంటి పాట్లోనే పెద్దదిగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను తీసుకున్న ప్లాంట్స్ కూడా స్టెమ్స్ ఎక్కువ ఉండేలాగా, హైట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, హైట్ని మనము ఎలాగూ ప్రూన్ చేసినప్పుడు అది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి హైట్ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ బుషీగా ఉండాలి, కొత్త ఆకులు ఉండాలి, ఎక్కువ ఆకులు ఉండాలి, ప్లాంట్ హెల్తీగా ఉండాలి. ఈ పాయింట్ని మనం చూసుకోవాలి 3వదిగా. 4వది ఏం చూసుకోవాలంటే, మట్టిలో కానీ ఆకుల వెనక భాగం మీద, ఆకుల పై భాగం మీద కానీ, తర్వాత ఆకు కాండం దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న వెయిన్ లాగా ఉంటుంది కదండి, కాడలాగా, అక్కడ కానీ ఏదన్నా పురుగు ఉందా, లేకపోతే పురుగుకి సంబంధించిన గుడ్లు ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలన్నమాట. అది ఉంటే కనుక ఆ మొక్కని మనము సెలెక్ట్ చేసుకోకూడదు. సో నేను చాలా జాగ్రత్తగా ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకున్నానండి. నేను తీసుకున్నటువంటి మొక్కలకి ఒక్క మొక్కకు కూడా ఒక్క ఆకు మీద కానీ, కాండం మీద కానీ, ఆకు వెనక కానీ, వీటిలో కానీ ఎక్కడ కూడా పురుగు అనేది కనబడలేదు. పురుగు గుడ్లు లాంటివి కూడా ఏమీ కనబడలేదన్నమాట. చాలా హెల్తీగా, నీట్గా, క్లాస్గా ఉన్నాయి నేను తీసుకున్న ప్లాంట్స్. అవి నేను మీకు లేయర్గా పెట్టేస్తున్నాను. ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చూడండి.
ఈ నర్సరీలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా నర్సరీ వాళ్ళు మనం మొక్కలు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రైస్, వాళ్ళకు రీజనబుల్ ప్రైస్కి మొక్క సేల్ అయిందా లేదా, ఒకవేళ కస్టమర్ మనీ పే చేశాడా, కస్టమర్కి మొక్కలు ఇచ్చేసామా, అంతవరకే పని అయిపోయింది అనుకుంటారు. కానీ ఈ తోటమాలి మాత్రం తన నంబర్ ఇచ్చి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మొక్క క్రాప్ ఇవ్వకపోయినా, పండ్లు కానీ పూత పిందె రాకపోయినా, మనకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని క్లారిఫై చేయడానికి తన నంబర్ కూడా ఇస్తున్నాడండి. అంతేకాదు ఆ మొక్కకి ఏమేమి అవసరం, ఎలాంటి ఏరియాలో పెట్టాలి, ఎలాంటి మట్టి వాడాలి, ఎప్పుడు ఎరువు వేయాలి అనేది మొక్క గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ తమ్ముడు తెలియచేస్తున్నాడు. అది చాలా చాలా మెచ్చుకోదగిన విషయం అని నాకు అనిపించింది. సో మీరు తప్పకుండా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా ఇక్కడ మొక్క కొన్న తర్వాత వారికి కాల్ చేసి చెప్పొచ్చు అనమాట. ఇది ఇక్కడ ఈ నర్సరీలో నాకు చాలా బాగా మంచిగా అనిపించినటువంటి విషయం. తర్వాత 5వ పాయింట్, మనము మొక్కలు కొనేటప్పుడు ఏం ఆలోచించాలంటే ప్రైస్. చాలా చోట్ల పెద్ద పెద్ద సిటీస్లో ఫ్రూట్ ప్లాంట్ యొక్క కాస్ట్ మ్యాక్సిమం 250 నుండి 500, కొన్ని థౌజండ్స్లో కూడా ఉంటాయండి మొక్కల రేట్లు. మినిమం 250, 150, మినిమం 250 నుండి స్టార్ట్ అవుతాయి నాకు తెలిసినంత వరకు. అయితే ఇక్కడ మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ అండి. నాకైతే లెమన్ ప్లాంట్ని చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చాడు, మ్యాంగో ప్లాంట్ని కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చాడు. చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ ఇస్తున్నాడు. మనం బార్గెన్ చేయవలసిన అవసరమే లేదు. మనం అనుకున్న దానికంటే చాలా తక్కువ ప్రైస్కి ఈ మొక్కలు దొరుకుతున్నాయి అన్నమాట. సో మీరు తప్పకుండా ఒకసారి ఈ నర్సరీకి వెళ్ళి ట్రై చేయండి. నర్సరీ మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇదండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. మొక్కలు కొనేటప్పుడు ఏం చేయాలి, ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి, ఏ పాయింట్స్ని మనము ముందుగా చూసుకోవాలి నర్సరీ నుండి మొక్కను తెచ్చుకునేటప్పుడు అనేటువంటి విషయాలు నేను మీకు నాకు తెలిసిన మట్టుకు తెలియచేయడం జరిగింది. నర్సరీకి వెళ్ళినప్పుడు మీరేం ప్లాన్ చేసుకొని వెళ్తారు, మొక్క కొనేటప్పుడు మీరు ఏ ఏ ఫీచర్స్ లెక్కలో పరిగణలో తీసుకుంటారు అనే విషయాలు కూడా నాకు కామెంట్ చేయండి. నేను కొన్న 2 మొక్కలు కూడా మీకు చూపించాను కదండి, నిమ్మ మొక్క, మామిడి మొక్క. మర్చిపోయానండి, మరొక విషయం చెప్పాలి. ఈ 2 మొక్కలు కొన్న తర్వాత కాంప్లిమెంటరీగా ఒక చిన్న మొక్కను కూడా ఇచ్చాడు. అదేం మొక్క అంటే కాగడ మల్లి అండి. అద్భుతంగా ఉన్నాయి అసలు. దానికైతే ఫ్లవరింగ్ ఎంత బాగా వస్తుందో, చాలా చాలా మంచి మంచి పువ్వులు, పెద్ద పెద్ద మొగ్గలు వస్తున్నాయి. నేను డబ్బులు పెట్టి కొన్న ఈ 2 మొక్కల కంటే కూడా తను ఫ్రీగా ఇచ్చిన మొక్క నాకు చాలా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. అది చాలా చాలా మంచిగా అనిపించిందండి. దాని కాస్ట్ బయట కొనాలంటే ఒక మినిమం 50-60 రూపీస్ ఉంటుంది, కానీ వీళ్ళు ఫ్రీగా ఇచ్చారండి. ఈ తమ్ముడు ఫ్రీగా ఇచ్చాడు. చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఈ యొక్క నర్సరీని విజిట్ చేయండి. ఈ యొక్క వీడియోలో ఏమైనా మీకు సోది ఎక్కువైంది అని అనిపిస్తే దయచేసి క్షమించండి. మీకు ఎలాంటి వీడియో కావాలో తెలియచేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మొక్కల గురించిన, నర్సరీ గురించిన, లేకపోతే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ ఏవైనా డౌట్స్ ఉన్నా కానీ తెలియచేయండి. నాకు తెలిసినంత వరకు నేను తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. నా కష్టానికి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఈ వీడియోని మరో 10 మందికి చేరుస్తుంది. ఎంతో కొంత ఒక్క పాయింట్ అయినా వాళ్ళకు ఉపయోగపడుతుంది మొక్కలు పెంచే వాళ్ళకి అని ఆశిస్తున్నాను. సో తప్పకుండా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్. Thank you and bye.